హీరోయిన్ తో రిలేషనే కారణమా? గత కొన్ని రోజులుగా ఆ హీరోయిన్ ఎవరో నాకు తెలుసు, కానీ నేను చెప్పనంటే చెప్పను, చెప్పకూడదు అనుకుంటా. ఎందుకంటే ఆమె కూడా దాంట్లో ఆమె వేసినటువంటి పిటిషన్లో ఒక నటి అని చెప్పింది, కానీ ఆ నటికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కూడా నా దగ్గర ఉన్నాయి, కానీ వాటిని నేను బయట పెట్టను అని చెప్పినట్లున్నది. అందుకని ఆమె చెప్పనప్పుడు మనం ఎందుకు చెప్పాలి, మనం కూడా చెప్పొద్దు. అయితే ఇక్కడ సంగీత, ఈ యాక్చువల్గా ఇతను ఈ సంగీత బ్రిటిష్ సిటిజన్షిప్ ఉన్నటువంటి అమ్మాయి. వీళ్ళది యాక్చువల్ 1998లో యూకేలో వివాహం జరిగింది ఫస్ట్, ఎవరికి, విజయ్కి తనకి. తర్వాత 99లో ఈ ఎగ్మోర్లో హిందూ సాంప్రదాయం ప్రకారంగా మరలా వివాహం జరిగింది. అయితే 2000లో వీళ్ళకి బాబు పుట్టాడు, అతని పేరు సంజయ్, ఇప్పుడు 25 సంవత్సరాలు. వాళ్ళకి పాప ఉంది, అమ్మాయికి 20 సంవత్సరాలు, దివ్య శేష. అయితే వీళ్ళకి 2021లో ఎవరికైతే సంగీతకి ఒక నటితో తను రిలేషన్లో ఉన్నాడు అనేటువంటి సమాచారం తెలిసి తను అబ్జెక్షన్ చెప్పటం, దానిపైన వివాదం జరగటం, కుటుంబ పెద్దల మధ్య ఆ విషయానికి సంబంధించి పంచాయతీ జరగటం, కొంచెం పెద్ద మనుషులందరూ కొంతమంది ఇన్వాల్వ్ అవటం, వీళ్ళిద్దరికి సర్ది చెప్పటం, సరే నేను ఇక ఆ నటితో ట్రావెల్ చేయను, మీతోటే లైవ్ ఉంటానని తను మాటిచ్చాడు అని తను పొందుపరిచినట్టు మాటిచ్చాడు. కానీ తర్వాత ఒక 3 నెలలకి పూర్తిగా నన్ను వెయిట్ చేశాడు. తను పూర్తిగా ఎవరైతే ఆ నటితోటే తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు, తనతోటే ట్రావెల్ అవుతున్నాడు, కాబట్టి నన్ను అనేక రకాలుగా మానసికంగా హింసించారు, కాబట్టి మాకు డైవర్స్ ఇవ్వండి అని ఒకటి. అలాగే నాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి మా ఇద్దరికి పరిహారాన్ని చెల్లించండి అని, ఇప్పుడు ఏదైతే ఉంటున్నటువంటి ఇల్లు కూడా అది మాకే ఇవ్వండి అని చెప్పని 3 కేసులని ఆమె ఈరోజు చెంగల్పట్టు అనే ఫ్యామిలీ కోర్టులో తను పిటిషన్ వేయటం జరిగింది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి చాలా రకరకాలుగా ఎవరికి కావాల్సి వచ్చినట్టుగా వాళ్ళు ఇది చేసుకుంటా ఉన్నారు. పాపం పార్టీ పెట్టిన దగ్గర నుంచి, విజయ్ పార్టీ పెట్టి 2 ఇయర్స్ దగ్గర నుంచి ఒకటి అక్కడ తొక్కిసలాట జరిగి దాంట్లో సంఘటన జరగటం, తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ పిలవటం, సినిమాకు సంబంధించి వివాదం అవటం, ఇప్పుడు మరలా సొంత భార్యే తన మీద, అంటే దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తన మీద బావుట ఎగరేయటం, ఇవన్నీ చూస్తుంటే ఎందుకో మొత్తానికి పార్టీ అంశం కావచ్చు, లేకపోతే తన వ్యవహార శైలి కావచ్చు, వైఖరి కావచ్చు, ఎక్కడో ఏదో నష్టం జరుగుతుందేమో అని అనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈ విషయం మీద చాలా పొలిటికల్గా అక్కడ కూడా చాలా హీట్ జనరేట్ అయింది. అయితే విజయ్ దీని మీద ఒక కామెంట్ చేశాడు, ఫ్యామిలీ డిస్టర్బెన్స్, ఇది ఫ్యామిలీ ఇష్యూ, దీన్ని రాజకీయాలకి ముడిపెట్టవద్దు అని చెప్పని తను కోరుతున్నట్లుగా తను ఒక మెసేజ్ని అయితే ఇవ్వటం జరిగింది. బట్ ఆ గ్యాప్ ఉంది, వివాదం ఉంది అని తను కూడా ఒప్పుకున్నాడు. సరే, కానీ ఇది ఇంతకు ముందు అయితే వేరేగా ఉండేది, కానీ ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టి తను సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి తరుణంలో ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వివాదం రావటం, ఇటువంటి పరిస్థితి రావటం, 27 సంవత్సరాల తర్వాత భార్య కోర్టుకు వెళ్ళి విడాకులు కావాలి, నా భర్త వేరే నటితోటి ప్రయాణం చేస్తూ ఉన్నాడు అని చెప్పి తీవ్ర ఆరోపణలు చేయటం అంటే అది విజయ్కి కొంత డ్యామేజ్ అవుతుంది. అండ్ మళ్ళీ త్వరలో 2 months లోనే ఎన్నికలు కూడా ఉన్నాయి తమిళనాడులో, డ్యామేజ్ జరిగేటువంటి అంశం. మరి దీని వెనక కూడా ఏమైనా పొలిటికల్ వివాదం ఉందా, లేదా పొలిటికల్ లీడర్షిప్ ఎవరన్నా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి రెచ్చగొట్టి పని చేయించారనంటే, జనరల్గా ఏ భార్య అయినా కానీ భర్త మీద ఇటువంటి పరిస్థితి యుద్ధాన్ని ప్రకటించిందంటే తను ఎంతో కొంత సఫర్ అయి ఉంటేనే, తను నష్టపోతుంటేనే, బాధపడి ఉంటేనే తను ఈ రకంగా వచ్చి కోర్టును ఆశ్రయించుండేది. డిసెంబర్లోనే ఫైల్ చేసినట్టున్నారు కేసు, అది ఇప్పుడు బయటికి రావడం. వాళ్ళు నోటీస్ ఇచ్చారు, విజయ్ని కోర్టుకి హాజరు కమ్మన్నారు. కాబట్టి ఇక ఏం జరిగిద్ది అనేది பாவம், அவர் அனுபவமே இல்லாதவர். முதல்ல வீட்டுல இருந்து வெளியே வரணும், திரிஷாவிட்ட இருந்து முதல்ல வெளியே வந்தா தான் முதல்ல எல்லாமே நடக்க முடியும். அதாவது குடும்பத்தோட நல்ல உறவு வைக்கணும், நல்ல தலைவர்கள் வழி நடத்தின இயக்கத்தை நல்ல முறையில சொல்லணும். முதல்ல இதுல இருந்து வெளி வரணும், முதல்ல வீட்டுல இருந்து வெளி வந்தாதான். నాకు తమిళ మనకు ఆయన చెప్పింది నాకైతే అర్థం కాదు పాపం. తెలిసింటే మనం చెప్పచ్చు ఆయన ఏం చెప్పాడు అనేది. సరే, ఏదో
మోహన్ ఉన్నారు. మోహన్, ఏంటి మరి పాపం విజయ్, పాపం విజయ్ ఉందిలే. సరే, మొత్తానికి అందరికీ క్యూరియాసిటీ ఏంటంటే ఎవరా నటి అని అందరికీ బాగా క్యూరియాసిటీ ఉంది. బట్ ఆ నటి తెలుగు సినిమాల్లో నటించినటువంటి నటే, తమిళ సినిమాల్లో నటించినటువంటి నటే, గతంలో అనేక బీచ్ల్లో వివాదమైనటువంటి నటే, ఇక్కడ కూడా తెలుగు ఇండస్ట్రీలో కూడా కొంత వివాదమైనటువంటి నటే, మొత్తానికి అందరికీ తెలిసినటువంటి నటే, 2 అక్షరాల పేరుగైనటువంటి నటే. కాబట్టి అందరికీ ఎంతో కొంత ఐడియా ఉండుంటుంది, ఐడియా వచ్చిద్ది. చెప్పు మోహన్, ఏంటి మొత్తానికి ఇప్పుడు ఏంటి విజయ్ పరిస్థితి ఏంటి సార్? ఏదైతే ఎన్నికల నేపథ్యంలో ఇది ఎటువంటి ప్రభావం చూపించింది? తప్పకుండా సార్, టీవీకే పార్టీకి ఇది బిగ్ షాక్ ప్లస్ మైనస్ కూడా అని చెప్పుకోవచ్చు సార్. ఏదైతే గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నామో, ఒక 6 నెలల ముందు కరూరులో జరిగినటువంటి ఒక సభలో కూడా తొక్కిసలాట చోటు చేసుకుని దాదాపు అక్కడ 10 మంది చనిపోవడము అదొక మైనస్ అయితే, తాజాగా ఫ్యామిలీ వివాదం తెరపైకి రావడము, సొంత భార్య సంగీత కూడా ఆయన పైన కామెంట్స్ చేస్తూ ఒక ప్రముఖ హీరోయిన్తో కూడా అఫైర్ ఉంది, ఆ అఫైర్ కూడా విడిచిపెట్టమని చెప్పి కూడా ఫ్యామిలీ సమక్షంలో కోరిన వెంటనే కూడా ఓకే అని మళ్ళీ కూడా నన్ను నమ్మక ద్రోహానికి గురి చేశాడు. పిల్లల భవిష్యత్తు కోసం ఇన్ని రోజులు కాపురం చేయాల్సి వచ్చిన పరిస్థితి అయితే రాబోయే రోజుల్లో పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని కూడా విడాకులు ఇవ్వాలని చెప్పి కోర్టులో కూడా ఆమె పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 20 తేదీన విచారణ కూడా రావాలని చెప్పి కూడా పిటిషన్లో విజయ్ కూడా పంపించినట్టు కూడా తెలుస్తుంది సార్. ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా తమిళ హీరో విజయ్ కూడా టీవీకే పార్టీని కూడా తమిళనాడు ప్రజల్లో ముందు వరుసలో తీసుకుపోతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. తాజాగా 2 నెలల ముందు విడుదల అవ్వాల్సిన ఒక సినిమాను కూడా విడుదల కానికుండా కూడా హైకోర్టులో స్టే తెచ్చి అక్కడ కూడా సినిమాని నిలుపుదల చేశారు. మరోపక్క సభలు పెట్టుకునేందుకు కూడా అనుమతులు కూడా తగ్గిస్తూ వస్తున్న నేపథ్యం, రాజకీయ జీవితం కూడా ఆల్మోస్ట్ ఆల్ కూడా డ్యామేజ్ అయిందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఫ్యామిలీ విషయానికి వస్తే కాసేపటి క్రితం మనం చూపించినటువంటి బయటలో వాళ్ళంతా కూడా ముందు ఫ్యామిలీ సమస్య నుంచి బయటకు వచ్చి తర్వాత రాజకీయాలు అని చెప్పి వాళ్ళందరూ కూడా పిలిపిస్తున్న నేపథ్యంలో కూడా విజయ్కి పెద్ద ఎత్తున బిగ్ షాక్ తగిలే అవకాశం కనబడుతుంది సార్. రైట్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. రేవంత్ యోగి సేమ్ టు సేమ్ ఓవైసీ